ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. ఈ దాడికి సంబంధించినటువంటి ఇంపాక్ట్‌కి ప్రతీకారం తీర్చుకుంటామంది. ఆల్రెడీ భారీ ఎత్తున ప్రాణాలు తీస్తోని చేస్తుంది. కానీ దానికొచ్చిన కవరేజ్ దీనికి రాలేదు. సంథింగ్ ఏదో బిగ్ జరుగుతది అన్నటువంటిది మొన్న ట్రంప్, పుతిన్ ఫోన్ కాన్వర్సేషన్‌లో తేలిపోయింది. ట్రంప్ "అబ్బబ్బే! నువ్వు సైలెంట్‌గా ఉండబ్బా" అంటే "అట్టెట్టుంటావు నువ్వు వాగుతావేంది? మీ దేశానికి ఏదైనా జరిగితే మీ దేశానికి భవిష్యత్తులో జరగబోద్దని ముందే పగలగొట్టేస్తారు మీరు. అట్లాంటిది నా దేశం మీద దాడి చేసాక నేనెందుకు ఊరుకుంటాను? గట్టిగానే కొడతాను చూస్తా ఉండు" అని చెప్పాడు. అయితే అది యూరప్ దేశాల మీదకి ఎళ్ళకుండా ఉంటే చాలు అన్నటువంటి ధోరణిలో నాటో, యూరప్, అమెరికా జోలికి రాకుండా ఉంటే చాలు, నువ్వు యుక్రెయిన్ ఏం చేసుకున్నా పర్లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడు. ట్రంప్ అనేటటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఇదే విషయం మీదన పుతిన్‌ని అడిగినప్పుడు ఏది ఎలా సాధ్యం వాడు మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అన్ని దేశాలు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంటే ఒకప్పుడు జర్మనీ నాజీని అంత హిట్లర్ చేతిలో ఉన్నప్పుడు బెర్లిన్ గోడలు బద్దలు కొట్టింది ఎవరు? బెర్లిన్ని అదుపులోకి తీసుకొచ్చింది ఎవరు? అమెరికన్స్ కాదే, బ్రిటిష్ వాళ్ళు కాదే, ఫ్రెంచ్ వాళ్ళు కాదే. సాధ్యమైంది ఒక్క సోవియట్ ఆర్మీ, రెడ్ ఆర్మీ. 80% మనం ఆ రోజున టోటల్ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో 80% రెడ్ ఆర్మీ వల్లనే నాజీ జర్మనీ మిలిటరీ క్రష్ అయిపోయింది. అది సోవియట్ యూనియన్ కెపాసిటీ. కాబట్టి హిస్టరీని తక్కువగా చేసి అంచనా వేయొద్దు. రష్యా కొట్టాలనుకుంటే ఎట్లుంటుందో చూపెడతాం అని చెప్తున్నాడు.